నమస్కారం, నేను మీ నరేష్. ఈరోజు మూఢం గురించి తెలుసుకుందాం. అసలు మౌఢ్యమే అంటే ఏంది, ఈ మూఢం అంటే ఏంటి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 4-5 రోజుల్లో పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అంతే కారణం ఏంటంటే మూఢం వచ్చేస్తుంది, తొందరగా మంచి ముహూర్తాలు దొరకవు, ఆ ముహూర్తాల్లో తొందరగా కానిచ్చేసేయాలి అనేటువంటి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ మూఢం అంటే ఏంది, ఈ మూఢం వచ్చిన తర్వాత కనీసం 3 నెలల దాకా ముహూర్తాలు లేవని అందరూ కంగారు పడిపోతున్నారు. అసలు మూఢం అంటే ఏంది, ఈ మూఢాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు, ఎలాంటి శుభకార్యాలు చేయవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా యొక్క ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకుంటున్నాను. అసలు విషయానికి వస్తే ఇంకా మూఢం. అసలు మూఢం అంటే ఏంటి, ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు, శుభకార్యాలు చేయొద్దని పెద్దలు ఎందుకంటారు, ఈ మూఢంలో ఏమేం పనులు చేయవచ్చు, ఏమేం పనులు చేయకూడదో ముందు తెలుసుకుందాం. అలాగే 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు పెళ్లి ముహూర్తాలు అనేటివి మనము గమనించవచ్చు. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు దాదాపు 3 నెలల కాలం ఇది మూఢం అని అంటున్నారు. అసలు మూఢం అంటే ఏంటి, దీని గురించి ముందు తెలుసుకుందాం. అంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే. సూర్యుడు ఒక గ్రహానికి ఒక వరుస క్రమంలో వచ్చినప్పుడు ఆ గ్రహం మీద అంటే భూమి మీద ఉన్నవారికి కనబడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అని మనము చెప్పుకుంటాం. గ్రహాలకు సూర్యుడు రాజు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా సరే ప్రవేశిస్తే అది తన యొక్క శక్తిని కోల్పోతుంది. ఇటువంటి సందర్భంలోనే గురువు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు గురుమౌఢ్యం అని, శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం అని చెప్తుంటాం. ఈ సమయంలో ఈ గ్రహాలు చాలా బలహీనంగా మారుతాయి. సూర్యుడికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల యొక్క శక్తి చాలా తగ్గిపోయి చాలా బలహీనంగా నీరసపడిపోతారు. వాటి వల్ల వాటి యొక్క శక్తి అనేది సన్నగిల్లుతుంది. అంటే 1000 వాట్స్ బల్బు ముందు ఒక చిన్న క్యాండిల్ పెడితే ఏ విధమైనటువంటి శక్తి ఉంటుందో అలాగా ఈ రెండిటి గ్రహాల యొక్క శక్తి మనకు కనబడుతుంది. అందుకనే ఈ 2 గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వాటి యొక్క శక్తిని కోల్పోవడం వలన ఇవి శుభాన్ని ఇవ్వవు అని చెప్పి మనము చెప్పుకుంటాం. అలాగే సూర్యుడికి ఏ గ్రహమైనా సరే అత్యంత దగ్గరగా చేరినప్పుడు పూర్తిగా బలహీనపడుతుందని మనము తెలుసుకోవాలి. ఇక్కడ గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు కూడా చేయకూడదని మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా సరే గురు శుక్రుల యొక్క బలమే ప్రధానంగా గమనిస్తుంటాం. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదనేది పండితుల యొక్క మాటగా మనము గమనించాలి. అయితే ఈ మూఢంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక గమనిస్తే శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మూఢాలలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు, లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోకూడదు, పుట్టు వెంట్రుకలు తీయకూడదు, గృహ శంకుస్థాపనలు కూడా చేయకూడదు, ఇల్లు మారకూడదు. మూఢంలో ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ అన్నప్రాసన చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు, భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటి విషయాలు మనము ముందుకు వెళ్ళవచ్చు, నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు, నూతన వాహనాలను కొనుగోలు చేయవచ్చు, లేదా నూతన వస్త్రాలను కూడా మనము ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. మూఢాల కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది అనేది కనుక గమనిస్తే జ్యోతిశాస్త్ర పండితులు మహా ఋషులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినప్పుడు అశుభాన్ని వినవలసి రావచ్చు, కష్టం కలగవచ్చు, లేదా దాని ద్వారా నష్టం మనము మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యం తలపెట్టకూడదని మన యొక్క పెద్దలు బలంగా విశ్వసిస్తారు. ఇది మూఢాల గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. నేను ఇంచుమించుగా అందరికీ
ప్రతి విషయాన్ని తెలియజేశానని అనుకుంటున్నాను. ధన్యవాదములు.